దాదాపు 8 నెలల తర్వాత మళ్ళీ తోటలోకి వెళ్ళాను. హాయ్ ఫ్రెండ్స్, రోజు పొద్దున్నే 10 గంటల వరకు పందిలో పడుకునేవాడిని. కానీ ఈ రోజు మా అమ్మ తోటలోకి వెళ్ళాలని చెప్పి 4:30కి లేపేసింది. నాకు నిన్న నైటే దీని గురించి చెప్పింది. కానీ నేను దాని గురించి మర్చిపోయి హాయిగా పడుకున్నాను. నాకైతే తోటలోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు. నన్ను లేపిన తర్వాత రానని ఎంత బ్రతిమలైనా సరే వదలలేదు. ఎక్కువ మాట్లాడేవంటే ఆటో వెనకాల తాడు కట్టేసి ఈడ్చుకెళ్ళిపోతాం అన్నారా. మా అమ్మ అలా చేసినా చేస్తుందని చెప్పి అన్ని మూసుకుని ఆటో ఎక్కేసాను. ఎందుకు మేము తోటలోకి దేనికి వెళ్తామో చెప్పలేదు కదా. తోటలో తుప్పలు అయితే బాగా ఎదిగేసాయి అనమాట. వాటిని తీయించడానికి వెళ్తాం. ఇంతకు ముందు మా డాడీ, మా అమ్మ, మా మాయ కలిసి తోటకు మందు కొట్టించడానికి వెళ్ళారు. కాకపోతే మందులు అవి దొరకట్లేదని, దాంతోపాటు రేట్లు కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఈసారి మందు కొట్టకూడదని డిసైడ్ అయిపోయి తిరిగి వచ్చేసారు. అప్పుడు కూడా నన్ను రమ్మని పిలిచారు, కానీ నేనే వెళ్ళలేదు. ఈసారి వెళ్ళకపోతే మా అమ్మ ఇంట్లోంచి బయటకు గంటేస్తుందని నాకు అర్థమైంది. అందుకు వచ్చి ఎలా అయితే మొత్తానికి చాలా రోజుల తర్వాత చీపురు బిల్లు అడుగుపెట్టాను. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఇక్కడ ఒక 3 రోజులు ఉండబోతున్నాం. అందుకని వండుకోవడం కూరగాయలు అవి తీసుకున్నాం. ఈ బ్రిడ్జ్ పని మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నది. ఎప్పుడు పూర్తి అవుతుంది ఏంటో. నాకు తెలిసి ఇక్కడ సంవత్సరం అంతా జొన్నలు పండిస్తూనే ఉంటారు అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఈ రోడ్డు మీద జొన్నలు కనబడుతూనే ఉంటాయి. ఈసారి మా డాడీ మాతో పాటు తోటలోకి రాలేదు. ఎందుకంటే ఓన్లీ మొక్కలు తీయించడమే కదా, అంత పని ఉండదని రాలేదు. మా తోట ఎలా ఉన్నదో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే మరి టాటా, బాయ్ బాయ్.